ఆహార ప్రియులందరికీ స్వాగతం. ఈరోజు మంచి రుచికరమైన మరియు పిల్లలకు పెద్దవాళ్లకు పూర్తి స్థాయిలో పోషకాలు అందేలా ఒక కమ్మని రోటి పచ్చడి చేశాను. ఎలా చేయాలో మీరు కూడా చూద్దురు. ఇందుకోసం ఒక మీడియం సైజ్ పచ్చి మామిడికాయ తీసుకుంటున్నాను. అలాగే క్యారెట్స్, ఒక సగం పచ్చి కొబ్బరికాయను తీసుకుంటున్నాను. ఇవన్నీ కూడా చక్కగా ఇలా చిన్న గ్రేటర్తో తురుముకోవాలి. చిన్న గ్రేటర్ తీసుకోవడం వల్ల తురుము అనేది సన్నగా వస్తుంది. క్యారెట్ మరియు మామిడికాయను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ముందుగా క్యారెట్ను ఈ గ్రేటర్తో తురుముతున్నాను. ఇలా తురమటం వల్ల మన పచ్చడి మిక్సీలో కానీ రోటిలో కానీ రుబ్బకుండా ఉండొచ్చు. అలాగే పచ్చి కొబ్బరిని కూడా ఇలా గ్రేటర్తో సన్నగా తురుముకోవాలి. వీటితో పాటు మామిడికాయను కూడా తీసుకుంటున్నాం కదా, దాన్ని కూడా ఇలా సన్నగా తురుముకోవాలి. దీన్ని చెక్కు తీయనవసరం లేదు. ఇలా చేయటం వల్ల కలర్ఫుల్గా ఉంటుంది, అలాగే రుచిగా కూడా ఉంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి తీసుకొని వాటిని ఈ రకంగా కట్ చేసుకోవాలి, లేదంటే ఆయిల్లో వేసినప్పుడు పేలిపోతాయి. అందుకోసమే కట్ చేసుకోవాలి ఎప్పుడు కూడాను పచ్చిమిర్చిని. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టుకొని పచ్చిమిర్చి వేయించుకోవడానికి సరిపడా అంటే 2 ఫుల్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి అంతటిని కూడా ఇందులో వేసుకోవాలి. దీంతోపాటు 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు యాడ్ చేసుకొని ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీనికి తోడు 1 స్పూన్ సాయిపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల పచ్చడి కమ్మగా ఉంటుంది. సాయిపప్పును వేయటం వల్ల మంచి వాసన కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. అసలైతే మనం రోటి పచ్చడికి కొద్దిగా చింతపండు వేసుకుంటాము, కానీ ఇక్కడ అవసరం లేదు, ఎందుకంటే మనం ఇక్కడ మామిడికాయ వేస్తున్నాం కాబట్టి. పచ్చిమిర్చి అంతా వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేయాలి. దీన్ని మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక 5 సుమారుగా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి మిశ్రమం అంతా కూడా మిక్సీ జార్లో వేసి దీని అంతటికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన ఈ మిశ్రమం అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకొని ఈ రకంగా ఒక పెద్ద బౌల్లోకి తీసుకొని ఇక్కడ మనం ఓన్లీ పచ్చిమిర్చి మిశ్రమం మాత్రమే గ్రైండ్ చేసుకున్నాము. తురుము అనేది గ్రైండ్ చేయట్లేదు. ఈ గిన్నెలోకి తీసుకున్న తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా మామిడికాయ తురుము, కొబ్బరి, ఇంకా క్యారెట్. చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా ఉంది ఇక్కడ నాకు. దీన్ని అంతటినీ కూడా ఈ గిన్నెలోకి వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇదంతా కూడా ఈ గిన్నెలోకి వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. దీన్ని అంతటిని ఇలా చేత్తో చక్కగా కలుపుకుంటే మనకి మిశ్రమం అంతా కూడా కలిసిపోతుంది. పచ్చిమిర్చి ఇంకా ఈ తురుమంతా కూడా చక్కగా కలిసిపోతుంది. రోట్లో రుబ్బుకున్న టెక్స్చరే వచ్చేసింది ఇక్కడ మనకి ఆల్మోస్ట్. మొత్తం కలిసేలా ఈ రకంగా కలుపుకోవాలి. ఒకవేళ సాల్ట్ మీకు ఎక్కువ తక్కువ అయితే చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు తాలింపు కోసం మళ్ళీ కళాయి పెట్టుకొని ఇందులో తాలింపుకు సరిపడా అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ సుమారుగా ఆయిల్ వేసుకొని ముందుగా దంచిన వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి 4, ఆవాలు 1 స్పూన్, 1 స్పూన్ సాయమినపప్పు, 1 స్పూన్ పచ్చెనపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో చక్కగా దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకొని చివరిగా
కొద్దిగా అంటే రెండు చిటికలు సుమారుగా ఇంగువ వేసుకొని మొత్తం అంతా కలిసేలా మరోసారి వేయించుకొని ఇలా దూరగా వేగిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఈ పచ్చడి మిశ్రమం అంతా కూడాను తాలింపులో వేసుకోవాలి. ఇలా తాలింపులో వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి. ఇలా వేగనివ్వటం వలన పచ్చడి అంతా కూడా తురుమంతా కూడా చక్కగా వేగిపోతుంది, పచ్చివాసన లేకుండా.